అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్ళి ఉంటావు కదా నీకు మీరు సెట్స్లోనే పెరుగుంటారు, ఈవిడ సెట్స్లోనే పెరిగింది బికాస్ హర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్ అర్జున్ గారు. అండ్ అలాగే ఈయన సెట్లోకి వెళ్ళి ఉంటాడు. మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే క్వార్టర్స్కి వెళ్ళాను. ఐ డి నాట్ గో టు సెట్స్. సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ వేర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న? అంటే అప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి. ఓకే. సో హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్. వావ్ సార్. అంటే ప్రొడ్యూసర్గా అయితే చెప్పాలి, స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో 3 ఆడాళ్ళు, నేను ఒక్కనే మగాడు. సో మై వైఫ్ రాగిణి, ఈ నీలిమ, యుక్త, వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. మామూలు క్వశ్చన్ కాదు, అవి నిజంగా చాలా కథకి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఒక్కనొక స్టేజ్లో అయితే మా నీలిమ ఫైట్ చేసింది, నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు వాడి కథ మనం చెప్పాలి, వాడి కథే మనం చెప్పడానికి లేదు. సో అని చాలా ఫైట్ చేసింది. ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో తను చెప్పింది. మనం ఎంతైనా మనం అందులోకి వెళ్ళి రాస్తాం, బట్ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు ఒక చదివిన వెంటనే ఇన్స్టింక్ట్ గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు. అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అది సరిపోదు అని. సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక 3 months పడుతుంది. 3 months? ఆ 3 months మళ్ళీ స్క్రిప్ట్ ని కరెక్ట్ గా ఫైన్ ట్యూన్ చేసాకే అప్పుడు తీద్దామన్నారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అంటే ఇది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటది, రివీల్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మాట్లాడదు తప్పకుండా. ఈ డేట్ అప్పుడు కూడా కావాలి. అయ్యో సార్ తప్పకుండా సార్. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ హావ్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను చెప్పు ఉంటుంది. డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ టు సీ ఆన్ February 6th. అయితే ఇప్పుడు సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము. చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు.